ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో జరిగిన హత్యలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లి చంద్రబాబు ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బుధవారం రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన ధర్నాను చేపట్టారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని విమర్శలు గుప్పించారు జగన్. ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్కు ఇండియా కూటమికి చెందిన పలువురు నాయకులు వచ్చి సంఘీభావం తెలపడంతో జగన్లో సరికొత్త జోష్ పెరిగింది. మరి నిజంగానే జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అన్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. జగన్ ఢిల్లీలో ధర్నాపై ప్రత్యేక కథనం ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్తో బిజీగా ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి పూర్తి అసహనంతో ఊగిపోతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఆయన దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రషీద్ను అతని ఒకప్పటి స్నేహితుడు సయ్యద్ జిలానీ అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ హత్య రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఈ హత్య జగన్కు రాజకీయంగా బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జగన్ తన మంది మార్బలంతో కలిసి రషీద్ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల్లో వైసీపీకి చెందిన 26 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని విమర్శించారు. తమ కార్యకర్తల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని రాష్ట్రపతికి ప్రధాని లేఖలు రాశారు. రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు శాసనసభ జరుగుతున్నా ఆయన మాత్రం రషీద్ హత్యను తన పొలిటికల్ మైలేజీకి వాడుకుంటున్నాడు. ఆ టెంపో తగ్గకుండా సీన్ను ఢిల్లీకి తీసుకువెళ్లి జాతీయ స్థాయిలో ఈ హత్యను సెన్సేషన్ చేయాలని నిర్ణయించారు. వెంటనే మంగళవారం ఆయన ఢిల్లీలో వాలిపోయారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్లు అడిగినా లభించలేదని తెలిసింది. బుధవారం నాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తల హత్యల గురించి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే వైసీపీ ధర్నాకు బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను ఆహ్వానించడం. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉన్నారు. ఇక జగన్ తన ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలను ఆహ్వానించారు. దీంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, కూటమికి చెందిన ముఖ్య నేతల్లో అఖిలేష్ తప్పించి మిగిలిన వారు చోటామోటా నాయకులే. శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, టీఎంసీ నేత నదీముల్ హక్, వీసీకే పార్టీ తమిళనాడు అధ్యక్షుడు తిరుమావలనస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజేంద్రపాల్ గౌతమ్, అన్నాడీఎంకే ఎంపీ చంద్రశేఖర్, డీకేఎంకే ఎంపీ తంబిదురైలు హాజరయ్యారు. వీరితో పాటు జేఎంఎం, ఐయుఎంఎల్ కూడా జగన్కు మద్దతు పలికాయి. ఫోటో ఎగ్జిబిషన్లో వినుకొండలో జరిగిన రషీద్ హత్యకు సంబంధించిన వీడియోలను జగన్ ఇండియా కూటమి పార్టీ నేతలకు చూపించారు. ఏపీలో ప్రభుత్వంతో అండగా వైసీపీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా టీడీపీ దాడులకు తెగబడుతోందని, కార్యకర్తల ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని జగన్ జాతీయ నాయకులకు వివరించారు. అయితే ఇంతకాలం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన జగన్ ధర్నాకు
ఇండియా కూటమిలోని భాగస్వాములు రారని ఆయన భావించారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. వైసీపీ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. హాజరైన ఇండియా కూటమి నాయకులు జగన్కు మద్దతు పలకడంతో జగన్ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఎన్డీఏ ఇండియా కూటమి దూరంగా ఉన్న వైసీపీ ఇండియా కూటమి నుంచి ఈ స్థాయిలో మద్దతుంటుందని ఎన్డీఏ కూడా ఊహించలేదు. బుధవారం నాడు ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను బేరీజు వేసుకుంటే 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి విపక్షాలకే ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేయడం. రెండోది, ఢిల్లీ ధర్నాతో ఇక నుంచి ఎన్డీఏకు వైసీపీ దూరం జరుగుతోందని మోదీకి గట్టి సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. కాగా డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకే ఇవ్వాలని వైసీపీ చేసిన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు వైసీపీకి మద్దతు ప్రకటించాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇండియా కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉండడంతో ఎన్డీఏ ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీలో ధర్నా ముగించుకుని జగన్ గురువారం విజయవాడకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ చంద్రబాబుపై కోపంతో మోదీకి దూరమవుతున్నారు. మరోపక్క ఇండియా కూటమికి దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్తో అంటీ ముట్టనట్టు ఉంటోంది. మరోపక్క ఇంతకాలం మోదీకి జగన్ మద్దతు పలికారు. ప్రస్తుతం దూరం జరగడంతో భవిష్యత్తులో జగన్ మోదీ ఆగ్రహానికి గురికాక తప్పదని, ఎందుకంటే ఆయనపై ఇప్పటికే లెక్కలేనన్ని కేసులున్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించడం వల్ల మోదీ షాలు చూసి చూడనట్టు వదిలేసినట్లు చెబుతున్నారు. మరోపక్క చంద్రబాబు జగన్ పాలనలో లిక్కర్లో జరిగిన కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు మోదీ, ఇద్దరి చేతిలో జగన్కు రాబోయేది గడ్డుకాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రాబోయే ప్రమాదాలను జగన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.